వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం నుంచి గోపాల్పేట వరకు బస్సును నడిపి ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం వనపర్తి పట్టణంలోని బాలానగర్ కుమ్మరిగుంటలో స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి అదనపు కలెక్టర్ సంజిత్ గంగ్వార్తో కలిసి గంబుజియా చేపలను వదిలిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురవి. హైదరాబాద్లో నేషనల్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లాల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం కొంచెం ముందుకున్నాను రైట్. మీరు టైర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి. కిందికి కట్టుకోండి అన్న. కిందికి కొంచెం కిందికి. ఓకే అలా బస్సులు ఎవరు లేరు అనుకుంటున్నా. అందరు టికెట్లు డబ్బులు బస్ స్టాండ్ రాకపోతే ఎమ్మెల్యే సార్ కంప్లైంట్ చేస్తాం. చూడు వెంకటికి అర్థం లేకుంటే చైర్మన్ అడగాలి. నిర్మల హిల్స్ ఎమ్మెల్యే భారత్ బెంచులు పరిశాలలో ఉన్నారు. అదే బస్ ఇనాగ్రేషన్ లో ఉన్నాము. కొత్త బస్ స్టాండ్ గోపాల్పేట గోపాల్పేట చేస్తారు. బస్సు పోతుంది కదా. డ్రైవర్ ఉన్నాడు, ఉండాలి. ఎవడన్నా ఇది ఉంటా డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ పెట్టింది దానికోసమే. డ్యూటీ డ్రైవర్ ఉన్నాడు. లైసెన్స్ పెట్టిన వీడియో తిన్నారు. వనపర్తి మున్సిపాలిటీలో వనపర్తి డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సు మెడికల్ కాలేజ్ నుంచి టువర్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గోపాల్పేట రూటు, పెబ్బేరు రూట్ నుంచి గోపాల్పేట రూటు ఫస్ట్ బస్సు స్టార్ట్ చేసినాం. గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర మాట్లాడి వనపర్తిలో దాదాపు 1,00,000 పాపులేషన్ ఉంది. ఫ్లోటింగ్ పాపులేషన్ 20,70,000 దాకా ఉంటుంది. ఇంటర్సిటీ లోకల్ బస్సులు కావాలని అడిగినప్పుడు ఫస్ట్ ఒక బస్సు ఇచ్చున్నాడు. ఇప్పుడు ఈ రూట్ గోపాల్పేట పెబ్బేరు రూట్ పెట్టినాం. ఇంకా 2 బస్సులు రాబోతున్నాయి. ఒకటి రాజపేట నుంచి టువర్డ్స్ పాన్గల్, ఇంకోటి చిట్యాల నుంచి టువర్డ్స్ శ్రీనివాసపూర్ లైన్కు చందాపూర్ సైడ్ 3 బస్సులు వనపర్తి టౌన్లో పిల్లల కోసం, మహిళల కోసం, లోకల్ వాళ్ళ కోసం దిప్పబోతున్నాం. వనపర్తి ఆర్టీసీ డిపోకి చాలా చరిత్ర ఉంది. అప్పుడు నిజాం రాజు ఉన్నప్పుడే మనకు డిపో వచ్చింది. కాబట్టి ఇంకొక 30 బస్సులు తీసుకొచ్చి ఒక వినూత్న రీతిలో మండల హెడ్ క్వార్టర్లో కూడా ప్రతి మండలంలో 2 బస్సులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి విలేజ్కి బస్సు రన్ చేసి ప్రతి విలేజ్కు మండల హెడ్ క్వార్టర్కు లింక్ పెట్టేసి మొత్తం
కింద మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి విలేజ్ నుంచి తీసుకొచ్చి మండలంలో వదిలిపెట్టడం, మళ్ళీ సాయంత్రం తీసుకొని వదిలిపెట్టడం. అట్లా మిగతా 7 మండలాల్లో టౌన్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి పల్లెటూరుకు ప్రతి తాండకు ఆర్టీసీ బస్సును చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ ఆర్టీసీ బస్సు అందుబాటులో తీసుకురావాలి. థ్యాంక్ యూ.